This is the championship and we've been waiting for. ఈ స్మైల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ స్మైల్ అంత ఈజీగా రానే రాదు. అలాంటిది 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన రోజు తిరిగి ఇన్ని నెలల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజే వచ్చింది గంభీర్ దగ్గర నుంచి మాత్రం. ఆ రోజు చూస్తూ సెలబ్రేట్ చేస్తారు, ఈ రోజు టీమ్ తో పాటు ఉంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఆఫ్ కోర్స్ మొత్తానికి సుమజిత్తులుగా ఛాంపియన్షిప్ గెలిస్తేనే ఇవే మూమెంట్స్ గుర్తుండిపోయింది కెరియర్ లో. అది ఏం వినబడట్లేదు, ఓన్లీ కనబడుతుంది, హ్యాపీనెస్ కనబడుతుంది. అంటే పిక్చర్స్ కెన్ స్పీక్ అంటే ఇదేనేమో. ఎలా అయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, గౌతమ్ గంభీర్ కూడా నవ్వుతున్నారు అంటే ఇట్స్ బిగ్ డే అని అర్థం మనకి. అండ్ ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే దీనికన్నా బెటర్ ఫీలింగ్ బహుశా ఏమీ ఉండదు. ఇండియన్ క్రికెటింగ్ హిస్టరీ గురించి మాట్లాడతాం, ఎట్లయితే ఐసీసీ ట్రోఫీస్ గెలిస్తేనే అలాంటి హిస్టరీ గుర్తుంటుందని మాట్లాడడం, అలానే గెలవడం. అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా ప్రౌడ్ ఉంటుంది. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ కూడా ఎవరు మర్చిపోయారు. ప్లేయర్స్ ఇంత కాన్ఫిడెంట్ గా ఇలా ఉన్నారంటే ఫ్యామిలీ పార్ట్ కూడా చాలా ఉంటది కాబట్టి దే ఆల్సో బి వాచర్. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీస్ ఇటు పక్కనటువంటి టీవీ చూసినటువంటి ఫ్యామిలీస్, ఇండియన్ ఫ్యాన్స్ 140 కోట్ల మంది మేనిఫెస్ట్ చేసినటువంటి విజయం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అని చెప్పాలి. అండ్ ఎస్, అక్కడ మనం చూస్తున్నాం కదా, సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో వచ్చి యంగ్స్టర్స్ డాన్సులు అయితే చేస్తూ ఉన్నారు. ఛాంపియన్స్ వీళ్ళందరూ ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మనందరినీ ఎంతగానో అలరించి, ఎంతో కష్టపడి, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఎగ్జాక్ట్లీ కౌశిక్ అక్కడ స్టేడియం లో కూడా సెలబ్రేషన్స్ స్వీటెస్ట్ థింగ్ దట్ ఐ సీన్. రోహిత్ శర్మ వెళ్ళి వాళ్ళ అమ్మాయి మెడలో ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మెడల్ వేయడం, వావ్, తనకు కూడా చిరకాలం గుర్తుండిపోతున్నది. చూసిన తర్వాత తండ్రి ఆడుతూ తన తండ్రి క్యాప్టెన్సీ చేస్తూ ఆ ఛాంపియన్షిప్ గెలవడం 2024 వరకు చూస్తుంటారు. బట్ అఫ్ కోర్స్ ఈ మూమెంట్స్ ఇందాక చెప్పినట్టుగా వీరి సాక్రిఫైస్ చాలా చేస్తారు. కుటుంబ సభ్యులు చేసే అంత త్యాగం బహుశా ఎవరికి అర్థం కాని విషయం. లుక్ ఎట్ దట్ అదంతా ప్రేమ. అండ్ భారతదేశం మొత్తానికి వదినమ్మ ఎవరంటే అనుష్క శర్మ ఆఫ్ కోర్స్. అండ్ తను అట్లా విరాట్ కోహ్లీని జుట్టాల అలా ఆనందం వేరు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ కపుల్, పవర్ కపుల్ అని చెప్పి కూడా మాట్లాడుతుంటాం కాబట్టి. పవర్ కపుల్ కాదు, ప్రేమలో ఉంటే ఆ మనిషి, ఆ మగాడు తన వైఫ్ ముందరే పిల్లగా మారిపోతాడని చెప్పడానికి ఈ 2 సెంటెన్సెస్ సరిపోతాయి. అండ్ నిన్ననే మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, అండ్ మన టీమ్ ప్లేయర్స్ వెనకాల ఉన్నటువంటి ఉమెన్ సపోర్ట్ చేసి ఇవాళ టీమ్ ఇండియా ఈ రకంగా ఉంది అంటే కనుక వాళ్ళ సపోర్ట్ అంతా కూడా డెఫినెట్లీ ఉంది. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ ఇస్తాం. అండ్ రోహిత్ శర్మ వాళ్ళ అమ్మాయితో చూస్తే మాత్రం నాకు ఎలాంటి ఏం గుర్తొస్తుంది అంటే, రోహిత్ శర్మ బీజేపీలో చెప్పినటువంటి విషయమే గుర్తొస్తుంది. సమానంగా చెప్పొచ్చు చెప్పాడు కాబట్టి సమానంగా చెప్పొచ్చు. అది గ్రేట్ లీడర్. ఎస్, ట్రోఫీసే మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఆఫ్ కోర్స్ అండ్ ఎంఎస్కే ఒక లెగసీ వదిలి వెళ్తాడు ఈవెన్చువల్లీ వెనెవర్ హి డిసైడ్స్ దట్ ఇంకా ఆడడం సరిపోయినప్పుడు. ఇక్కడ ట్రోఫీస్ అన్నదే మ్యాటర్ ఆఫ్ ది ఈవెంట్. అబ్సల్యూట్లీ యాక్చువల్లీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ కూడా మనం చూసాం. కాకపోతే ఆ ట్రోఫీ ఎల్యూడ్ అయినట్టుగా అనిపించింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రోహిత్ శర్మ, హీరో ఆ ఇంపార్టెంట్ మూమెంట్స్ క్లీన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అది వైట్ బాల్ లో నిండుగా చూపించాడు అక్కడ.